ఫ్రెండ్స్, మీకు అక్కడ వైట్ కలర్తో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ కాడ ఆల్ అని ప్రెస్ చేయండి. నా అన్ని నోటిఫికేషన్స్ అనేది డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీ ఫోన్కి డైరెక్ట్గా వస్తాయి. అసలు పుష్ప 2 బడ్జెట్ ఎంత అంటే ఎవరూ కూడా కరెక్ట్ ఫిగర్ చెప్పలేరు. మూవీ మేకర్స్ కు తప్ప అసలు బడ్జెట్ ఎవరికీ తెలియదు. కానీ ఇండస్ట్రీ లీకుల ప్రకారం పుష్ప పార్ట్ 1 కు వచ్చిన క్రేజ్ తో దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారనే టాక్ ఉంది. అంతేకాదు, సుకుమార్ కు మైత్రి మూవీ మేకర్స్ అన్లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చినట్టుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 బడ్జెట్ భారీగా పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ముందుగా 350 కోట్లు అనుకున్నప్పటికీ ఇప్పుడు డబుల్ అయినట్టుగా తెలుస్తోంది. పుష్ప 2కి సుమారు 500 నుంచి 600 కోట్ల వరకు ఖర్చవుతుందని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేస్తున్నాడట. అవసరమైతే కొన్ని సీన్లను రీషూట్ కూడా చేస్తున్నాడట. దీంతో బడ్జెట్ డబుల్ అయిందనే మాట వినిపిస్తోంది. ఇదే జరిగితే పుష్పరాజ్ టార్గెట్ 1000 కోట్లు ఫిక్స్ అయినట్టే. బాలీవుడ్ ఆడియన్స్ పుష్ప 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే వేర్ ఈస్ పుష్ప అంటూ ఓ వీడియోతో అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లాడు సుకుమార్. ఇక ఇప్పుడు ఏకంగా 500-600 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అంటే సుకుమార్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే పుష్ప 2 బడ్జెట్ డబుల్ అనే మాటలో నిజం లేదని కొందరు అంటున్నారు. ఒకవేళ పెరిగినా మహా అయితే మరో 50 నుంచి 100 కోట్ల బడ్జెట్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ డబుల్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ చేసి తీరుతామని మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మరి పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలి.